స్వీట్ అయినా హాట్ అయినా వంటకం ఏదైనా సరే పక్క కొలతలతో పర్ఫెక్ట్ ప్రొసీజర్ మనం తెలుసుకున్నామంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చి తీరాల్సిందే. అలాంటి రెసిపీ అండి బాదుషా. ఎక్కువగా స్వీట్ షాప్లో తెచ్చుకుంటాము, ఇంట్లో ప్రిపేర్ చేద్దామంటే పొరపొరలుగా బయట కొన్నట్టుగా అస్సలు రాదని అనుకుంటారు. ఈరోజు వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా బాదుషాని పొరలుగా వచ్చేటట్టుగా గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి 2 కప్పుల గోధుమ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని జల్లెడతో జల్లించుకోవాలి. పిండి జల్లించుకోవడం వల్ల బాదుషాలు చాలా సాఫ్ట్గా వస్తాయి. తయారు చేస్తున్నప్పుడు కానీ కేక్ చేస్తున్నప్పుడు కానీ ఏ పిండినైనా కూడా జల్లించుకుంటే మనకు రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. గోధుమ పిండి ప్లేస్లో మీకు నచ్చితే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకోండి. షుగర్ వేయడం వల్ల మనకు స్వీట్ అనేది బాదుషాకి ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతుంది. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ వంట సోడా. ఈ కప్పుతో అయితే గోధుమ పిండి మెజర్ చేసుకున్నాము, అదే కప్పుతో 1 కప్పు వరకు కమ్మటి పెరుగు వేసుకోండి. పుల్లటి పెరుగు బాదుషాకి అస్సలు యూజ్ చేయకూడదు. కమ్మటి పెరుగు అయితేనే బాదుషాలు చాలా టేస్టీగా వస్తాయి. పెరుగు వేసుకున్న తర్వాత బ్యాటర్ అంతా ఒకసారి నీళ్లు వేయకుండానే మొత్తం పొడి పొడిగా కలిపేసుకోవాలి. నాకు పెరుగు వేసిన తర్వాత ఈ మాదిరిగా పిండి కన్సిస్టెన్సీ వచ్చింది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఎక్కువగా పిసుక్కోకుండా స్మూత్గా అస్సలు కలుపుకోకుండా మనకు పొరలుగా రావాలంటే ఈ విధంగానే పిండిని కలిపేసుకోవాలి. దీన్ని దాదాపు 1 గంట వరకైనా కూడా మూత పెట్టి నాననివ్వాలి. వెంటనే చేసుకోవాలి అనుకుంటే మాత్రం మినిమం ఒక 10 నిమిషాలైనా పిండికి రెస్ట్ ఇవ్వాలి. ఈ పిండి నానే లోపల మనము బాదుషా స్వీట్కి సరిపడా చక్కెర పాకాన్ని రెడీ చేసుకుందాం. స్టవ్ పై గిన్నె పెట్టి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పుల గోధుమ పిండికి 2 కప్పుల చక్కెర వేసుకొని 2 కప్పుల వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మనకి గులాబ్ జామున్ పాకం వస్తే సరిపోతుంది. స్వీట్కి చక్కెర పాకం మనం గులాబ్ జామున్ లాగా బాదుషాల్ని నానబెట్టము, జస్ట్ ఒక 2 నిమిషాలు వేసి అలా తీసేస్తాం కాబట్టి కొద్దిగా జిగురు పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి నేను 2 ఇలాచీలు, 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల బాదుషాలు చాలా మెరుస్తాయి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. కొద్దిగా జిగురు పాకం వచ్చింది. ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నిమ్మరసం పిండుకోండి. నిమ్మరసం పిండుకోవడం వల్ల బాదుషాలు పాకంలో వేసి తీసిన తర్వాత పైన చక్కెర పేరుకోకుండా ఉంటుంది. చక్కెర పాకాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు బాదుషాలు ప్రిపేర్ చేసుకుందాము. పిండి మనకి నానిపోయి ఉంది. కొంచెం ఒకసారి చేత్తో మర్దన చేసుకొని బాదుషాలు ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా పిండి తీసుకోవాలి. ఇక్కడ మనకు బాదుషా ఆయిల్లో వేయగానే డబుల్ క్వాంటిటీ సైజులో అవుతుంది కాబట్టి కొంచెం చిన్నగానే చేసుకుంటే ఆయిల్లో వేయగానే సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. కొద్దిగా పిండిని తీసుకొని స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా సాఫ్ట్గా కాకుండా కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకొని ఇలా మధ్యలో వేలు నొక్కి పెడితే బాదుషా అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఈ విధంగానే మొత్తం పిండిని బాదుషాలన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బాదుషాల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ మరీ హీట్ ఎక్కకూడదు, చేత్తో ముట్టుకుంటే కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఇక్కడ బాదుషాలే డీప్ ఫ్రై చేయడంలోనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది బాదుషా. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు డీప్ ఫ్రై చేయకూడదు. ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక్కొక్క బాదుషాని తీసుకొని ఆయిల్లో వేసేయాలి. దానంతట అదే బాదుషా ఫ్రై అయిపోయి పైకి రావాలి. ఒక్కసారి వేసిన తర్వాత కడాయిని చేత్తో పట్టుకొని అటు ఇటు కుదుపుకుంటే సరిపోతుంది. వాటంతట అవే ఫ్రై అయిన తర్వాత బాదుషాలు పైకి లేస్తాయి. లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే బాదుషా లోపల వరకు కూడా కుక్ అవుతుంది. బాదుషాలు వేగడానికి మాత్రమే టైం పడుతుంది. తయారు చేయడం అయితే చాలా ఈజీ. ఒక 5 నిమిషాలు ఒక సైడ్ వేగిన తర్వాత బాదుషాలు కాస్త పైకి లేస్తాయి. మరొక వైపు తిప్పుకొని మరొక 5 నిమిషాలు రెండో వైపు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొంచెం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని గులాబ్ జాముల కలర్ వచ్చేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా ఫ్రై అయిన తర్వాత బాదుషాలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారా, ఆయిల్లో ఫ్రై చేసి తీసుకున్న తర్వాత బాదుషాలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అచ్చం స్వీట్ షాప్లో తెచ్చుకున్న మాదిరిగానే ఉన్నాయి. ఈ విధంగా పిండిని కలుపుకుంటే మనకు పైన బాదుషా క్రాక్స్ వచ్చినట్టుగా పొరలుగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న బాదుషాల్ని వెంటనే
వేడిగా ఉన్న చక్కెర పాకంలో వేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి బయటకు తీసేయాలి. ఈ విధంగానే రెడీ చేసుకున్న బాదుషాలన్నింటినీ చక్కెర పాకంలో వేసుకుంటూ 2 నిమిషాలు ఉంచేసి బయటకు తీసేయాలి. వీటిని ఒక 5 నిమిషాల తర్వాత తింటే జ్యూసీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇవి బయట అయితే వారం రోజుల వరకు స్టోర్ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకైనా చాలా బాగుంటాయి. కాస్త గట్టిగా అనిపిస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. పాకం నుండి తీసిన బాదుషాను ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. చూసారా, లోపలి వరకు కూడా జ్యూసీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా బాగుంటాయండి. రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా. రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.